ఉదయం ఏం జరిగింది మొత్తం చెప్పాను కదా. హాయ్ మా సబ్స్క్రైబర్స్ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దేవా కార్తీక పూర్ణమి లోపలికి ఇసురు వైభవ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ కార్తీక పౌర్ణమి టు మై సబ్స్క్రైబర్స్. నాకైతే కార్తీక పౌర్ణమి అయితే ఉంది. నవంబర్ 5th అయితే జరుపుకున్నాం. వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేసాము. ఇంకా 4కి అయితే రెడీ అయిపోయాము. ఇంకా దీపాలు విడిచిపెట్టినాకైతే వెళ్ళిపోయాం. చూసేద్దాం రండి. వీడియో అయితే చూసేయండి. ఇంక ఇంట్లో అయితే దీపాలు అవన్నీ మమ్మీ అయితే పెట్టేశారు. ఇంకా మా తులసమ్మకు కూడా దీపం అయితే మమ్మీ పెట్టేశారు. ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్ లో మీరే చెప్పాలి. మరి చూసారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు మా తులసమ్మ. ఇంకా కొత్త ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేశారు. ఇంకా మాకైతే కార్తీక పౌర్ణమి అయితే ఉంది కదా, మీకు ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా దీపాల కోసం అయితే రెడీ చేసేస్తున్నాం. ఎలా చేసామో అనేది, ఏమేం పట్టుకెళ్ళామో కూడా చూసేయండి మీరే. ఇంక ఇవి అన్నీ అయితే రెడీ చేసాం. ఇంకా బయటికి అయితే వచ్చేసాం. డాడీ అయితే ఇవన్నీ పట్టుకొని అయితే ఇంకున్నారు. ఇంకా మమ్మీ అయితే కీస్ అయితే వేసేస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకు, చలో పదండి వెళ్ళిపోదాం దీపాల వగ్గనాకి. ఇంకా రావాల్సిన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. అత్త ఇక్కడ పెడదాం రా. తీసుకోండి అమ్మా. మమ్మీ డాడీ అయితే దీపాలు అయితే విడిచిపెట్టేశారు. ఇంకా చెల్లి నేనైతే దండం పెట్టుకొని అయితే దీపాలను అయితే విడిచిపెడుతున్నాం. మీలో అయితే ఇలా దీపాలు విడిచిపెడతారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఎప్పుడు ఇలానే చేస్తాం. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది మనసుకి, ఇంకా మైండ్ కి కూడా. ఇంకా దీపాలు అయితే విడిచిపెట్టేస్తున్నాం. చాలా అంటే చాలా చక్కగా వెళ్ళాయి మా దీపాలు అయితే. నాకు చాలా నచ్చింది కూడా. ఇంకా వాటర్ ఫ్లో కూడా హెవీగా ఉంది. సో లోపలికైతే వెళ్ళొద్దు అని అయితే పక్కన అంకుల్ అయితే చెప్తున్నారు. బాగా తీసుకోమ్మా. మేము ఎంత బాగా దీపాలు వదిలేమో చూడండి, ప్రశాంతంగా అయ్యింది. హాయ్ ఇంక ఇక్కడైతే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం. ఇంకా గుడికి అయితే బయలుదేరిపోతున్నాం. చూసేయండి మీరే. ఇంకా పూజ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాం మేము. చాలా అంటే చాలా రష్ గా ఉంది. మేమే ఫస్ట్ వచ్చామనుకుంటే ఇంకా మేము దీపాలు అవన్నీ వదిలేసి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా లైన్ అయితే ఉంది. ఇంకా మేమైతే ఉసిరికాయ దీపం అయితే పెడుతున్నాం. దానికైతే మమ్మీ రెడీ చేస్తున్నారు ఇవన్నీ. ఇంకా ఫస్ట్ అయితే దీనికి బొట్లు అవన్నీ పెట్టాలి కదా, సో బొట్లు అవన్నీ పెడుతున్నారు. మా డాడీ స్మైల్ చూడండి ఎలా ఇస్తున్నారో. ఇంక ఉసిరికాయ దీపం అయితే పెట్టేసాం.
ఇక్కడైతే ప్రీతి అయితే పెడుతుంది. నేను, మమ్మీ, డాడీ అయితే పెట్టేసాం. చాలా బాగున్నాయి కదా! చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. చూడడానికి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంది. జూమ్ అయిపోయి దర్శనం అయిపోయింది. దీపాలు కూడా వదిలేసాం. మేము వచ్చే దారిలో అయితే రాయి చెట్టు అయితే ఉంటుంది. సో ఇంక అక్కడైతే ఆగాము. ఇక్కడైతే శివలింగం అయితే ఉంటుంది. అక్కడైతే నీళ్లు పోస్తున్నాం. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇంకొక్కొక్కరుగా అయితే నీళ్ళైతే పోస్తున్నాం. ఇంకా దీపం కూడా పెట్టాం. చూసేయండి మీరే. ఇంకా జంట నాగులు కూడా ఇక్కడైతే ఉంటాయి. వాటికి కూడా నీళ్ళు ఇంకా పోసైతే దీపం అయితే పెట్టాం. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా వంటలైతే స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టేస్తున్నాం. ఇక్కడైతే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా ఇవన్నీ చూసైతే మీరైతే ఆనందిస్తారని అనుకుంటున్నా. ఇంకా దేవుణ్ణి అయితే చూసైతే దండం పెట్టుకోండి. మీకు కూడా మంచి జరుగుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వంటలు అయితే అలా చేస్తా ఉన్నారు. ఇంకా రుబ్బు కూడా అవుతుంది. ఇంకా పెనం అయితే పెట్టింది మమ్మీ. యుద్ధానికి సిద్ధం అంటుంది కదా మమ్మీ? ఎస్. ఇంకా మమ్మీ అయితే బూరెలు అయితే వేసేస్తున్నారు. చూసేయండి మీరు ఎంత చక్కగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ అయితే మమ్మీ కిందింట్లో అయితే దీపం అయితే పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ అయితే తులసమ్మకు కూడా దీపం అయితే పెట్టేశారు మమ్మీ. చూసేయండి మీరే. ఇంకా ముగ్గు ఎలా ఉన్నదని చూసైతే మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంది కదా! ఇంకా లైట్ సెట్టింగ్ కూడా ఎలా ఉన్నది? చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మీకు నచ్చిందా లేదా అనైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి వెళ్లి అయితే చెక్ చేయండి. అక్కడ కూడా నన్నైతే ఫాలో అయిపోండి. ఇన్ని వంటలైతే చేశాం కదా! ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా బూరెలు, పాయసం, పులిహార, వైట్ రైస్, జునుగుల కూర, ఇంకా పొటాటో కర్రీ, ఇంకా మమ్మీ అయితే ఇక్కడైతే ఇవన్నీ ఇంకా డెకరేషన్ అయితే ఇంకా అన్నీ చేస్తున్నారు. పూజకైతే అంతా సిద్ధం అయితే చేసేశారు. ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేస్తున్నారు. వాటర్ ల్యాంప్స్‌తో అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ అవుట్‌పుట్ అయితే మీరే చూసేయండి. ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. మా అమ్మమ్మ, తాతయ్య కూడా వస్తారు. మా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ అయితే ఇక్కడైతే ఉంటుంది. శ్రీ మహాగణాధ నమః. వినాయకుడి ముందు పెట్టుకుని గోవిందాయ నమః చేయండి. కంచెతుంది ఆసమియా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు సదనాథ విక్రమ వామన శ్రేధ. విష్ణు అక్షతలు తీసుకొని వాసించండి. తన రంగు నుంచి దాని చుట్టూ కూడా చందనం రాసి బొట్లు పెట్టాలి. చందనం రాసి బొట్లు చేయమని చదువు తర్వాత తను చేయవచ్చు. కింద కలస శిముఖ విష్ణు అంటే రుద్ర ఇలా చేయించు. కలస శిముఖ విష్ణు అంటే రుద్ర సమాసృత బ్రహ్మ మధ్యమాత్రణ దీపాల ముందు 2 లక్షలు చేసుకుంటాం. సాక్షాత్ దేవందర్ శ్యామి
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనంతరం వ్యామి నైవేద్యం కమలపందం నిరానంతరం శుద్ధ ఆగ్రహం చేసుకోండి. నమస్కారం. గంట వాయిస్తా భాగం శ్రీ ఉమాశ్వర కేంద్రస్థానం భక్ష్యబోధ్యదే చోష్య సకల పదార్థ మహాభాగలింగ ఆరగించేది అందుకొస్తూ అమృతోం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహాయ స్వాహ ప్రధాన స్వామివారం నిరాదనంతరం చక్కని శుద్ధ ఆచమనీయ సర్వయామి అందరూ హారతి తీసుకోండి. చెప్పండి. మేమైతే పంతులు గారిని అయితే పిలుస్తాం. పంతులు గారు వచ్చాకైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంది మా పూజ అయితే. మీరు ఎలా చేసుకున్నారు అని అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా దేవుని చూసి అయితే దండం పెట్టుకోండి. చెప్పండి మా పూజలో చెప్పండి ఏంటి చెప్పండి. లాస్ట్ ఇంకా పూజ అయ్యాకైతే నోముతోనైతే మా చేతికైతే కట్టుకుంటాం. కట్టుకున్న తర్వాత అయితే ఇది ఇలా ఫోటో వీడియోస్ అయితే తీసుకున్నాను మెమరబుల్ గా ఉంటాయని. చూడండి ఒక్కొక్కరి స్మైల్. ఈ రోజు మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎంత బాగా జరుపుకున్నామో ఒకసారి చూసేయండి. మా సబ్స్క్రైబర్స్ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అన్ని పెట్టాను కదా. హాయ్ చెప్పండి. సూపర్ ఉన్నాయి బూరెలు ఈ వంటకాలు. ఏమేమి చేసాను చూసేయండి మీరే. మా మమ్మీ అయితే ప్రసాదం పంచనాకైతే ఇంకా అయితే వెళ్తున్నారు మా వీధిలో. కార్తీక పౌర్ణమికైతే క్రాకర్స్ అయితే కాల్చాలి కదా, సో క్రాకర్స్ అయితే కాల్చేస్తున్నాం. ఇదైతే బటర్ఫ్లైది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరే చూసేయండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఆన్ ద వే. పెట్టి అక్కడ ఉండమని డాడీ. ఓడి అమ్మ వచ్చారు వచ్చారు. ఏయ్ హనీ హనీ హాయ్ చెప్పు. ఇంకా మా మమ్మీ అయితే వంకాయ బాంబు అయితే పెట్టారు. చూడండి రియాక్షన్స్. ఇంకా లక్ష్మీ బాంబు కూడా పెట్టేసాం ముందే, వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు.
అంటుంది అంటుంది తిప్పండి తిప్పండి ఇటు తిరగండి హ్యాపీ కార్తీక పూర్ణమి బాంబులు లేవులే మరి పేల్చవు వావ్ హనీ బాంబు ఏ తిప్పో వైభవ్ ఇచ్చాడు హ్యాపీ కార్తీక పూర్ణమి అని చెప్పాలి దివాళీ కాదు కార్తీక పూర్ణమి ఉన్నారు కార్తీక పూర్ణమి దేవా కార్తీక పూర్ణమి లోపలికి ఇసురు వైభవ్ హాయ్ అమ్మమ్మ అమ్మమ్మ హాయ్ డాడీ పొన్నమే దేవావళి కాదు పొన్నమే దేవావళి కాదు హనీ ఏంటి ఈరోజు హాయ్ చెప్పు పొన్నమి పొన్న చెప్పు గీటు మంచి జోక్ చేస్తుంది ఎందరో వచ్చారండి కార్తీక పౌర్ణమికి పిలిపెట్టాం పిలిపినా పిలుపు చేసాం మా లిషి అండి లేదు మా ఆయన గారి ఫ్యామిలీకి పిలుపు చేసాం పవనంకి ఏడక్క అలాగనా ఇది ఇది ఇదిగో అని ఎంత అందుకే అనుకున్నాయి పెద్ద నువ్వే వేసావట ఊరిలో ఉన్నాయి కదా హనీ ఊరెందుకు ఇంకా బోలి బోలి నీలే కదా హాయ్ మధు దివాళీ ఏటే పవన్నమి పెద్దత్త పులిహారి ఇంకా కదా ఈరోజు కార్తీక పౌర్ణమికి మా ఇంటికి ఎవరు వచ్చారు చెప్పమ్మా చెప్పు ఎవరు వచ్చారు అమ్మా నాన్న పార్వతి పరమేశ్వర్లు మా ఇంటికి వచ్చారు కిందరోళ్ళు చిత్రమ్మ వాయినం ఈ చిత్రమ్మ వాయినం కరెక్టే కరెక్టే స్వామి రాలే ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారు చెప్పు పిచ్చమ్మ కరెక్టే పిచ్చమ్మే మీరు
సెవెన్ రోడ్ ను తిరుగుతున్నాడు, పరిరక్షిస్తున్నాడు సెవెన్ రోడ్ ని. గురు పౌర్ణమి మా మనమరాళ్ళు కార్తీక పౌర్ణమికి మాకు పిలుపు చేశారండి. బండి మీద మరి ఆటో విమానం అన్ని పంపించారండి. దాని మీద వచ్చామండి. వచ్చినప్పుడు ఎంత టైం అయిందండి. ఇప్పుడు ఫోన్ చేసామండి, 10 అయింది. చెప్పు రిషి. నా రెండో కోడలు అనేది చెప్తుంది గీతను పట్టుకొని. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. హాయ్, ఈ రోజు కార్తీక పౌర్ణమి మేము తెల్లవారుజామున లేసి దీపాలు వదులుతాం. ఆ తర్వాత శివుడి దర్శనం చేసుకొని ఇంటికాడికి వచ్చి ఉపాసంతో పూర్ణాలు అన్నీ చేసి రెడీ చేసి సాయంత్రం అయినప్పటికీ భక్తులు గారు వచ్చి పూజ చేస్తారు. మేము ఉపాసం చెల్లించి మా చుట్టాలను పిలుచుకొని మా అమ్మ వాళ్ళని అన్ని తమ్ముళ్ళని అందరిని పిలిచి భోజనాలు పెడతాం. ఈ రోజు ఎలా జరుపుకున్నాం ఇంట్లో చూడండి. హాయ్ గైస్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ ఇంకా షార్ట్స్ అయితే వస్తాయి. ఇంకా అలా పైకి వెళ్ళండి. హాయ్ 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 చెప్పండి. హాయ్, ఈ రోజు ఉదయం ఏం చేసామో చెప్పాం కదా. స్నానం చేసి శివయ్య గుడికి వెళ్ళి మేము నోము చేసుకున్నాం కదా. ఆ నోముతాలు గుడి నుంచి వచ్చి ఇప్పేసి గోమాతకి బూర్లో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత మా పూజ పూర్తయినట్టు. అందరికీ నమస్కారం. వీడియో తీస్తానంటుంటే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. నా మాట మరి అన్నట్లేదు. వాళ్ళ కష్టాలు చూసుకుంటున్నారు. చూడండి, వీడియో తీసిన 10 నిమిషాలు చెప్తుంటే మీ కష్టాలు మీరే చెప్పుకోండి. హ్యాపీ పౌర్ణమి, హ్యాపీ కార్తీక పౌర్ణమి, హ్యాపీ కార్తీక పౌర్ణమి. హాయ్ గైస్, హ్యాపీ కార్తీక పౌర్ణమి. హ్యాపీ కార్తీక పౌర్ణమి. హాయ్, పూలు తిన్నాము, మేము గారెలు తిన్నాము, సద్ది తిన్నాము, పళ్ళు తిన్నాము, కాయలు తిన్నాము. చెప్పత్తి విష్ చేయత్యా. కార్తీక పౌర్ణమి అండి. ఇవాళ అన్ని విందులు తినేసాము. పూర్తిగా తినేసి సరదాగా సంతోషంగా వెళ్ళిపోతున్నామండి. తాంబూలం పట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోతాం. హాయ్, హ్యాపీ కార్తీక పౌర్ణమి. హాయ్ మీరు మా ఇంటికి వచ్చేయండి. అన్ని షర్ట్లు వచ్చాక పర్వాలేదు. అంటే ఇప్పుడు బొమ్మలన్నీ తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. బాయ్ హనీ. బాయ్ కన్నా. ఇంకా నెక్స్ట్ డే అయితే వేరంగా లేచి శివుడి గుడికి అయితే బయలుదేరిపోతున్నాం. చలో శివయ్యని చూపిస్తాను, మీరు కూడా దండం పెట్టుకోండి. చూసేయండి మా శివయ్యని. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది దండం పెట్టుకుంటే. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడైతే బొట్లు ఇవన్నీ పెట్టి ఇంక దీపం అయితే పెడుతున్నాం. ఇంక ఫస్ట్ వచ్చేసి మమ్మీ డాడీ అయితే దండం అయితే పెడుతున్నారు, దీపం కూడా పెడుతున్నారు. చూసేయండి మీరే.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే దీపం అయితే పెట్టేస్తున్నా. ఇంకైతే ప్రీతి కూడా దీపం అయితే పెట్టేస్తుంది, చూసేయండి. ఇంటికైతే వచ్చేసాం. తెలుసు మీరు నా టాప్ కోసం అయితే అడుగుతారని. కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి, లింక్స్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు బాట్ చేసుకోండి. ఇంక ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా దేవుడి తాళ్ళు అయితే ఇప్పేస్తున్నాం. గుడికెళ్ళి అయితే వచ్చేసాం. ఇంకా నోము తాళ్ళు అయితే మమ్మీ ఇస్తున్నారు. లైక్, షేర్, ఇంతవరకు మా వీడియోని అయితే చూసారు కదా, మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.